ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఉగ్గాని అండి, రాయలసీమ స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం. టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రవ్వలు ఒక 3, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, పొట్నాల పప్పు కప్పు, ఎండు కొబ్బరి, పోపులు, మూరీలు, ఇంకా ఒక గిన్నెతో నీళ్లు కూడా పెట్టుకుందాం. ఓకేనండి, ప్రొసెసర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అలా పెట్టుకుని పొట్నాల పప్పు వేసుకుంటాం. పొట్నాల పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఈ 3 కూడా వేయించి మిక్సీ పట్టుకుందాం. లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 30 సెకండ్స్ వేయించుకుంటే సరిపోయింది. అంటే అందులో ఉన్న పచ్చి వాసన కొంచెం పోయే వరకు వేయించుకుంటే చాలు. ఇవి వేయించి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటాం. ఇది ఎండు కొబ్బరి పొడి. మనం ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి తీసుకుంటే ఏమైందంటే అది మళ్ళీ కట్ చేసుకుని అవి వేపుకుని అది మిక్సీ పట్టుకోవాలి. అలా చేసుకున్నా పర్లా, లేదంటే డైరెక్ట్గా ఇలా కొబ్బరి పొడి వేసేస్తున్నా పర్లా. ఎండు కొబ్బరి పొడి వేయించుకున్నాం కదండి, ఇది మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకుని పొడి ఇలా చేసేసుకున్నాం. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చూడండి, మురీలు ఇందులో కాస్త ఏంటంటే నానబెట్టుకోవద్దు, జస్ట్ అలా కడిగేయండి అంతే. కడిగేస్తే సరిపోతుంది. మళ్ళీ నానబెడితే అవి చాలా మెత్తగా అయిపోయి మనకు చేసేటప్పుడు ఏమైందంటే మెత్తగా అంటుకుపోతుంటాయి. ముందుగా పెనం పెట్టేసుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని, కాస్తంత అంటే ఒక 3 స్పూన్లు, మరి ఎక్కువగా కాకుండా 3 స్పూన్లు. అది వేగిన తర్వాత పల్లీలు వేసుకుంటాం. కొంచెం నూనె కాగిన తర్వాత పల్లీలు వేయించుకొని అలా బాగా అంటే కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత ముందుగా మనం పెట్టిన పోపులు వేసుకుంటాం. అవి కాస్త వేగిన తర్వాత మనం మామూలుగా అయితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి. ఇందులో పచ్చిమిర్చి ఇల్లు వేసుకోవచ్చు. దాంతో అంతగా కారం తెలియదు కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసమని ఎండుమిర్చి ముందుగా వేయించి ఈ పొడిలో నేను పెట్టేస్తాను అన్నమాట. కొంచెం పోపులు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేస్తాను. చూడండి, ఇలా ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయడం అవసరం లేదండి. కాస్తంత వేగితే సరిపోతుంది. ఎందుకంటే ఇది కర్రీ కాదు, ఫ్రై కాదు, ఉగ్గాని కాబట్టి ఇందులోకి మరీ వేయించి ఉండకూడదు. ఉల్లిపాయ జస్ట్ అలా కాస్త వేగితే సరిపోతుంది.
చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలన్నీ వేసేసి సన్నగా కట్ చేసాం. ఇది మాత్రం స్మూత్గా వేగే వరకు కూడా మనం వేయించాలి. ఇప్పుడే కాస్తంత ఉప్పు వేసేస్తున్నామండి, మళ్ళీ ఉప్పు మర్చిపోయా అంటే ఇంకంతే. ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంది కాబట్టి మరీ ఎక్కువగా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటా కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు వేసి అప్పుడు మనం ఈ నానబెట్టి కడిగి పెట్టుకున్నాం కదా మొరేలు, అవి వేసేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా కూడా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా అయిపోయింది కదా, టమాటా అంతా స్మూత్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది వేసేసుకుంటాం కడిగి పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇలా కాస్త వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడి వేసేస్తాం. ఇదేం ఎక్కువ అవ్వదు, ఎక్కువ అయిందని చెప్పి నేను భయపడండి. పొడి ఎక్కువ సరిపోతుంది. ఈ రెసిపీని ఎక్కడ నేర్చుకున్నారంటే మా ఆయన దగ్గర, కానీ ఫస్ట్ టైం. మనకి తెలియదు కదండి, విశాఖపట్నంలో ఇలాంటి రెసిపీస్ అవి ఎదుగుంటే రాయలసీమ రెసిపీస్ అయితే. ఈ ఎండుమిర్చి పప్పు ఇలాంటివన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను. ఇదండి, కాస్తంత కొత్తిమీర అలా అలా కట్ చేసుకొని చల్లేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారు కదండి, గుమ్మగుమ్మలాడే ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.